మరి ఒక్క దత్తమూర్తిని ఆశ్రయిస్తే చాలు 33 కోట్ల దేవతలు ఆశ్రయించినట్లే. 90 దుర్గాది రూపేణ మహిషాది రణస్తివై, అమ్మవారు కూడా వేరే లేదు, స్వామివారే అమ్మవారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వామివారే. కంపేరిటివ్గా మనవి చేస్తున్నా, వెంకటేశ్వర స్వామి చూడండి, కమలంలో నిలుచున్నాడు బ్రహ్మ, నాగాభరణాలు పెట్టుకున్నాడు శివుడు, లక్ష్మి వక్షస్థలంలో ఉంది విష్ణువు, ఆలయం మీద సింహం మార్కులు ఉన్నాయి అమ్మవారు. సరిగా యోగమూర్తి భోగమూర్తి ఆంతర్యంగా గుర్తిస్తే తెలుస్తుంది. శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి అంతే. ఆయనే దుర్గా, ఆయనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆయనే గురుస్వరూపం, ఆయనే బ్రహ్మ విష్ణు శివాత్మకం. సమస్త భక్తకోటిని అనుగ్రహించేవారు, ఆపద్బాంధవుడు. సర్వాపత్తులు పోగొట్టాలంటే పిలవగానే పరిచేవాడు. దత్తో నామ స్మరణ మనిషం కుర్వతాం సన్నిధానే గూఢాకారశ్చరతి సహసా వాంఛితుం దాతుకామః. ఒక శ్లోకంలో చెప్పారు, గూఢాకారుడై తిరుగుతూ ఉంటాడు దత్తమూర్తి. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. ఏ రూపంగా ఎక్కడున్నాడో నీకు అర్థం కాదు. నీకేమిటి? నవనాథులకు కూడా అర్థం కాలే, బ్రహ్మాదులకు అర్థం కాలే, సనకాదులకు అర్థం కాలే. గుర్తించిన తర్వాత అనుగ్రహం పొందారు వారు. ఎక్కడుంటాడన్నారు? స్మరణ మనిషం కుర్వతాం, సర్వదా స్మరణ చేస్తే చాలు. నీ వెనక ఉంటాట, వీపు వెనక, ఎక్కడో ఉండడు. మనం ముందు ఉన్నాడని చూస్తాం, ముందు కనపడతాడా? వెనకే ఉంటాడు, వీపు వెనక. ఎందుకుంటాడన్నాడు? వాంఛితము దాతుకామః సహస. నువ్వు అడగ్గానే ఏదన్నా ఇవ్వాలంటే ఎక్కడో ఉంటే ఇవ్వటం ఆలస్యం అవుతుంది. నీ వెనకందే ఉంటే అడగ్గానే చేతులు ఇటు పడేయొచ్చని సహసా వాంఛితం దాతుకామః గూఢాకారశ్చరతి. పిలిస్తే పలికేవాడు ఎవరన్నారు? అందుకే ఆయనకు బిరుదు స్మర్తృగామీ సమావతు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం పపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సమావతు. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాయి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశహారిత్సుకీర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. ఘోర కష్టోద్ధరణ స్తోత్రం. సమస్త కోరికలు ఇవ్వాలంటే పిలిస్తే చాలు పలికే స్వామి. ప్రసన్నుడు, త్రిమూర్తిధరుడు, శక్తిస్వరూపుడు. కలియుగంలో చాలా సుప్రసన్నమై వెణుకువతో పిలిస్తే చాలు బయలుదేరి వద్దామని ఆదౌ బ్రహ్మస్వరూపాయ మధ్యే విష్ణుస్వరూపిణే అగ్రత శివరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. యజ్ఞకర్త్రే చ యజ్ఞాయ యజ్ఞభోక్త్రే చ ధీమతే యజ్ఞస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. నారద ప్రోక్త దత్త స్తోత్రం. సమస్త దేవతలు స్తుతులు చేస్తారు. అలాగే శంకర భగవత్పాదులు చాలా భాష్యాలు రాసి, చాలా మహిమలు చూపించి, చాలా శిష్య సంచారం చేశారు. ఒక రాత్రి స్వప్నంలో కనపడ్డారు దత్తాత్రేయులు వారు. ఇంత చేశానన్నావు, నీకు శక్తులు రాద్దే, నువ్వేం చేయగలవు? ఇదిగో నేను చెబుతున్నా, నా సహస్రనామ స్తోత్రం ఉపదేశిస్తున్నా, ఇది పారాయణ చేయి, నీకు సర్వశక్తులు వస్తాయి అన్నారు. దత్తాత్రేయుల వారు ఉపదేశించారు స్వప్నంలో శంకర భగవత్పాదులకి. అది దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం సంప్రదాయంలో ఉంది, కల్పంలో, దత్తాత్రేయ కల్పంలో. కనుక అందులో ఆ తర్వాత వచ్చింది వారికి పరకాయ ప్రవేశ శక్తి, యోగశక్తి, లేకపోతే అఖండ భూమండలాన్ని సర్వత్రా సంచరించే శక్తి 32 ఏళ్లలో ఎలా రావాలి? భాష్యాలు రాయాలా, ప్రకరణ గ్రంథాల, స్తోత్ర గ్రంథాల, సర్వగ్రంథాల మీద మీమాంసల, శారీరక మీమాంసల, బ్రహ్మసూత్రముల, తద్వ్యాఖ్యానాల, ఉపనిషద్ విచారాల, ఇవన్నీ చేయటమే కాక శిష్యులకు బాణం చెప్పడం కాక వీటిని బోధించడం కాక జగత్తుల్లో స్థాపించి ధర్మస్థాపన శ్రీ దత్తాత్రేయ అనుగ్రహం. మీకు బాగా కావాలంటే దీనికి దృష్టాంతం శంకర భగవత్పాదులు అవతార సమాప్తిలో దత్తాత్రేయ గుహలోకే వెళ్ళారు. కేదారఖండంలో చక్కగా చూడండి, మాధవీయ శంకర విజయమే ప్రమాణం, మనకి ఇంకోటి కాదు.